నరేంద్ర మోడీ గారి యొక్క భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని దొడ్డిదారిన ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టడానికి బీజేపీకి బినామీగా వ్యవహరిస్తున్నారని మేమంటే తప్పేమైనా ఉందని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని కోరుతా ఉన్నా నేను, ముఖ్యమంత్రి గారు ఎంత కాదన్నా అతి పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి అయ్యారు ఈ రాష్ట్రానికి. మీరు ఇంకొక శాఖ తయారు చేయాలి మీ పరిపాలనలో, అది ప్రాయచిత్తాల శాఖ. ఆ ప్రాయచిత్తాల శాఖకు తగినన్ని వనరులు పెట్టి దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారినే మంత్రిగా కూడా పెడితే బాగుంటుంది నా అభిప్రాయం. ఒక దళిత డాక్టర్ పైన దాడి చేసి కొట్టి నానా మాటలు మాట్లాడి అతను కరెక్ట్గా ఉన్నందుకు దానికి కేసు కాదట, ప్రాయచిత్తం చేసుకుంటారట. అంటే ఈ దేశంలో కోర్టులొద్దు, కేసులొద్దు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం వద్దు, ఏమొద్దు, ప్రాయచిత్తం అంతే. ఈయన ఒక ప్రాయచిత్తం, ఆయన ఒక ప్రాయచిత్తం, ఇంకొక ప్రాయచిత్తం. ఈ ప్రాయచిత్తాలకు ఒక మంత్రిత్వ శాఖను పెట్టుకుంటే అవి సరిగ్గా అమలు అవుతుందో చూసుకోవచ్చు. లేకపోతే ఏ పని చేస్తే ఏ ప్రాయచిత్తం చేసుకోవాలి, ఎంతకాలం చేసుకోవాలి అని కూడా రాసి పెడితే బాగుంటుంది అభిప్రాయం. దయచేసి ఇటు మాటలు మానేసేయండి. లేనిపోయిన ఆవేశాల పరిస్థితి మాత్రాన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మోసపోరు.